ఫ్రెండ్స్, ఈ వీడియోలో BMW రివ్యూ చూద్దాం. BMW అంటే BMW కార్ రివ్యూ అనుకునే ఫ్రెండ్స్. BMW భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. BMW మూవీతో రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా అంటే కంబ్యాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉంది అండ్ సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపించింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా నాకు ఈ BMW సినిమా అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు యూట్యూబ్ వ్యూయర్స్ మహాశయులకు విజ్ఞప్తి, నా ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఉన్న మూవీ పాయింట్ తో మనకు ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ వచ్చాయి ఫ్రెండ్స్. నాగార్జున గారి ఆవిడ మా ఆవిడే సినిమా అండ్ వెంకటేష్ గారి సుందరాకాండ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు, ఇంకొంతమంది హీరోలు కూడా ఇదే పాయింట్ తో మూవీస్ చేశారు. అయితే ఈ సినిమాలో మనకు ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఎంగేజింగ్ గా కూడా కిషోర్ తిరుమల గారు సినిమాను ముందరకు తీసుకెళ్లారు. ఈ సినిమాకు సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే రవితేజ గారి యాక్టింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఫ్రెండ్స్. రవితేజ గారు ఆ క్యారెక్టర్ లో చాలా న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు అండ్ ఫుల్ జోస్ తో ఆ క్యారెక్టర్ ని ముందరకు తీసుకెళ్లారు. ఇక నెక్స్ట్ కామెడీ సీన్స్ ఫ్రెండ్స్. కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి ఫ్రెండ్స్. సునీల్, వెన్నెల కిషోర్, సత్య అండ్ మురళీగౌడ్ ఈ క్యారెక్టర్ల మధ్య వచ్చే సీన్స్, కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బీమ్స్ సిసిరోలియో గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. వామో వాయో సాంగ్ అయితే మాస్ ఆడియన్స్ ను ఊపేస్తుంది అండ్ అద్దం ముందు నిలబడి మెలోడీ సాంగ్ వినడానికి చాలా బాగుంది అండ్ రిమైనింగ్ సాంగ్స్ కూడా బెల్లా బెల్లా సాంగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అండ్ బీమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ను ఎలివేట్ చేసే విధంగా ఇచ్చారు. ఇక ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, హీరోయిన్ క్యారెక్టర్స్, మెయిన్ గా బాలమణి క్యారెక్టర్ కు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంది అండ్ ఇన్ డెప్త్ డైలాగ్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఆశికా రంగనాథన్ గారి క్యారెక్టర్ పర్వాలేదు అనిపించింది. ఇక గెటప్ సీను, అజయ్ ఘోష్ అండ్ వైవా హర్ష గారి క్యారెక్టర్స్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అండ్ వారికి ఇచ్చిన సీన్స్ లో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, క్లైమాక్స్ లో ఇంకా ఇన్ డెప్త్ డైలాగ్స్ పడింటే క్లైమాక్స్ ఇంకా బాగా ఉండేది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. క్లైమాక్స్ లో హీరో అండ్ హీరో గారి వైఫ్ కు ఇన్ డెప్త్ డైలాగ్స్ పడింటే ఎమోషన్స్ బాగా పండేవి అని నాకు అనిపించింది. మెయిన్ గా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు కథలో ఇన్ డెప్త్ గా పోవడం కన్నా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే మెయిన్ గోల్ గా పెట్టుకున్నారు అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్, ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ is 2.5 to 3 out of 5.